హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 16. నేను మీ మురళీ రాపల్లి. తిరుమల తిరుపతి దేవస్థాన సన్నిధిలో మరోసారి భారీ దారుణం, భారీ మోసమే జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎంతో మంది భక్తులు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం కోసం తాతాలాడుతూ ఉంటారు. ఆ క్రమంలోనే వాళ్ళు కుటుంబ సభ్యులతో అందరితో కలిసి వస్తారు. అందులో చిన్నపిల్లలు ఉంటారు, అందరూ ఉంటారు కాబట్టి రెగ్యులర్ గా దర్శనం అయితే చాలా టైం పడుతుంది అనేసి దళారులను నమ్ముకునే ఒక సిస్టమ్ ఎప్పటి నుంచో తిరుపతిలో దొంగతనంగా చేస్తూ ఉంటారు కొంతమంది. అదే క్రమంలో ఈ రోజు కూడా అటువంటి దారుణం జరిగింది. మొత్తం ఒక 60 మంది దగ్గర భక్తుల దగ్గర నుంచి, అది గుంటూరు, విజయవాడ, కర్ణాటక, తమిళనాడుకు చెందినటువంటి భక్తులందరి దగ్గర ఒక 60 మందిని సెలెక్ట్ చేసుకుని, 60 మంది దగ్గర నుంచి కూడా మేము టీటీడీ ఉద్యోగులు అంటూ ఫేక్ డాక్యుమెంట్స్, ఫేక్ పత్రాలు చూపించి ఒక్కొక్కరి దగ్గర నుంచి 6,000 నుంచి 10,000 వరకు వసూలు చేశారు. దగ్గర దగ్గర 60 మంది దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశారు. దీన్ని 5 లక్షల పైగా డబ్బులు వీళ్ళు వసూలు చేసినట్టు తెలుస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థాన సన్నిధిలో చాలా మంది ఇటువంటి ఫేక్ గాళ్ళు ఉంటారు. వాళ్ళు అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా ఇలాగే డబ్బులు దోచుకొని పారిపోతూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచి, ఎవరి దగ్గర నుంచి అయితే 60 మంది దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేశారో, ఆ కలెక్ట్ చేసిన వ్యక్తులు కానీ, వాళ్ళకి సహకరించిన వాళ్ళు కానీ, ఆ టీటీడీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు అందరూ కలిసి గూడుపుటానికి చేరి ఇటువంటి దారుణాలు చేసినట్టు తెలుస్తూ ఉంది. ఈ క్రమంలో తిరుపతి 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదు అవ్వడం జరిగింది. ఈ కేసు నమోదు అయిన తర్వాత అక్కడ పరిస్థితులు కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, అందులో టీటీడీకి సంబంధించిన ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు, ఎవరైతే ఈ మోసానికి పాల్పడుతున్నారో వాళ్ళందరినీ కూడా వీళ్ళు ట్రేస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి ఏది ఏమైనా కూడా టీటీడీకి సంబంధించినటువంటి భక్తులు తిరుమల తిరుపతి దేవస్థానం వారికి సరైనటువంటి త్వరగా దర్శనం అయ్యేటువంటి వెసులుబాట్లు కల్పించట్లేదనో, లేదంటే అడ్డదారిలో ఇలా టికెట్లు కొనుక్కుంటే త్వరగా దర్శనానికి వెళ్ళొచ్చనో ఒక అభిప్రాయంతో ఇలా చేస్తూ ఉన్నారు. అసలు విషయం ఏంటంటే, ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది, దేవుని దర్శనానికి వెళ్తున్నప్పుడు మనం ఎంత పవిత్రంగా అయితే వెళ్ళాలనుకుంటున్నామే, అదే విధంగా అత్యంత పవిత్రమైన మార్గంలో దేవుణ్ణి దర్శించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలా అడ్డదారులతోకి దళారులు నమ్మి మోసపోయేది మీరే. మీకు రావాల్సిన డబ్బులు మొత్తం కూడా వాళ్ళు స్వాహా చేసి దగ్గర దగ్గర 5 లక్షల రూపాయలు 60 మంది దగ్గర నుంచి కలెక్ట్ చేశారనేటువంటి మాటలు బయటకు వస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో ఇంకెవరు కూడా ఇటువంటి దారుణాలని, ఇటువంటి మోసాలని సహించకండి. దయచేసి మీ దగ్గర ఎవరున్నా టీటీడీ దగ్గరికి వెళ్ళండి. ఆన్లైన్ లో కొనుక్కోవచ్చు, ఆఫ్లైన్ లో అక్కడికి వెళ్తే దర్శనం టికెట్లు దొరుకుతాయి. మీ కుటుంబ సభ్యులతో వెళ్ళేటట్టయితే ముందుగానే ప్రత్యేక దర్శనానికి ఏమైనా ఉంటే వాటికి బుక్ చేసుకోండి. అంతేగాని కుటుంబాలకు 6 ఉంటే 6కి 6 టికెట్లు, 6 6లు 36,000, దగ్గర దగ్గర 40,000, 50,000 ఒక్కొక్క కుటుంబం నుంచి వాళ్ళకి ఇచ్చి మోసపోకండి అని మాత్రం క్లియర్ గా అటు టీటీడీ వాళ్ళు కానీ, ఇటు పోలీసు వాళ్ళు కానీ చాలా క్లియర్ గా చెప్తూ ఉన్నారు. క్షుణ్ణంగా పరిశీలించండి. ఆటో డ్రైవర్ల దగ్గర, వీళ్ళందరి దగ్గర కూడా లడ్డూలు అమ్ముతామంటారు. ఆ లడ్డూలు కూడా ఫేక్ లడ్డూలు తయారు చేసి ఇస్తా ఉంటారు. మీకు దర్శనం ఫ్రీగా చేయిస్తాము, టికెట్ ధర 600 ఉంటే 1000 రూపాయలు ఇవ్వండి అంటూ బ్లాక్ లో టికెట్లు అమ్ముతూ ఉంటారు. ఇదంతా ఒక దందా అయిపోయింది. అక్కడ బిఆర్ నాయుడు చైర్మన్ అయిన దగ్గర నుంచి అక్కడ కూడా క్లియర్ గా మద్యం కూడా దొరుకుతుంది. అదే విధంగా లడ్డూ క్వాలిటీ కూడా పూర్తిగా పడిపోయిందని చెప్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ వ్యవస్థలో ఉన్నటువంటి లూప్ హోల్స్ ని వాడుకొని కొంతమంది దళారులు, మోస మనసు కలిగిన వారు ఇటువంటి దారుణాలు చేస్తూ ఉంటారు. కాబట్టి దయచేసి ఏ ఒక్కరు కూడా టీటీడీకి సంబంధించిన ఎవరిని నమ్మకండి. అందుట్లో వాస్తవాలు మీకు తెలియదు. వీళ్ళు చాలా మంది కూడా దారుణంగా ప్రజల్ని మోసం చేసి, ఇప్పుడు తెలిసింది కాబట్టి 5 లక్షల రూపాయలు 60 మంది, తెలియకుండా ఇంతకు ముందు ఎంతమంది చేసి ఉంటారో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. మీరు స్వచ్ఛమైన మనసుతో వెంకటేశ్వర స్వామి సన్నిధికి వెళ్తూ ఉన్నట్టే అంతే స్వచ్ఛంగా మెట్లెక్కి వెళ్తామా, లేదంటే ప్రత్యేక దర్శనం టికెట్లు తీసుకుని వెళ్తామా, శ్రీవారి ట్రస్ట్ ద్వారా టికెట్లు తీసుకుని ఏదో ఒకటి మంచి మార్గంలో వెళ్ళి మంచి మనసుతో దేవుని దర్శనం చేసుకొని మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అడ్డదారులు తప్పకుండా ముందుకు వెళ్ళాలని, మన జీవితం అంతా అడ్డదిడ్డంగా ఉన్న తర్వాత కూడా దేవుని సన్నిధికి వెళ్ళడానికి కూడా అడ్డదిడ్డమైన మార్గాలు వదిలేస్తే మంచిదని మనసారి కోరుకుంటూ
నేను పిలిచినాను కదా పట్టించుకునే వాళ్ళు లేకుండా ఏముందండి ఏం పట్టించుకోవాలండి వచ్చిన రెస్పాన్స్ అవునండి మీరు కంప్లైంట్ పేపర్ ఇవ్వకుండా ఇస్తే కదా మీరు పేరు నంబర్ ఇస్తే అవునండి విజిలెన్స్ వాళ్ళు కూడా పోలీస్ కంప్లైంట్ చేశారు దానికి వాళ్ళకి ఏదో అన్యాయం జరిగింది ఒకటండి మీరు ఒక కంప్లైంట్ ఇవ్వకుండా ఈ విధంగా మీరు బ్లేమ్ చేయడము మంచి పద్ధతి మీరు ఏమన్నారు అందుకే కదా జరగకూడదు కంప్లైంట్ ఇచ్చితే 10 నిమిషాల్లో ట్రేస్ చేసాము ఒక్క నిమిషం ఉండండి మీరు లేరు ఒక్క నిమిషం ఉండండి ఆయన ఏం మాట్లాడి నేను చెప్తాను ఏమన్నారు తెలుసా సార్ ఈ రోజు నాకు దర్శనం లేకపోతే ఇట్లా మీసలు తిప్పి నేను కొండకి రాను సార్ దేవుని ముందు నువ్వేంది అలిగేది అన్నాను మన దేవుడు అండి ఇది మన దేవుడు మన దేవుడిని మనం గౌరవించుకోవాలి తెలియదు కానీ మేము 6 నెలలకు ఒకసారి దర్శనం చేసుకుంటాం నడిచి వచ్చాం మీరు ఎప్పుడైనా ఎక్కారో ఎక్కడ నడుస్తూనే ఉంటాము మేము భక్తుల సేవలో ఉన్నామండి మేము భక్తుల సేవలో ఉన్నాము మేమేమి వేరే విధంగా లేదు సామిరెడ్డి మళ్ళీ చేస్తాం Thank you for watching this video. Thank you so much.